మీరు ట్రాన్స్‌జెండర్ గా మారినప్పుడు ఫస్ట్ ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి అసలు? మమ్మీ, డాడీ అంటే ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఇంట్లో తెలుసు. ఒక హ్మ్. ఫిఫ్త్ క్లాస్ నుంచి. సో, తెలిసి ఇంకా మమ్మీ, డాడీ ఇంటర్‌కొచ్చేసరికి మొత్తం కాలేజు, స్కూల్స్ అన్నీ ఓపెన్ అయిపోయాయి. హ్మ్. ఓపెన్ అయిపోయిన వెంటనే ఇంకా మమ్మీకి నేనిలా చెప్పా, నేనిలా హైదరాబాద్ ఎళ్ళిపోతా ఆపరేషన్ చేపించుకుంటా అంటే, హ్మ్. మమ్మీ వాళ్ళు ఇంటర్ కాలేజ్ అవ్వగానే స్కూల్‌లో ప్రిన్సిపల్ కొంచెం డిస్కషన్స్ అయ్యాయి. సో, దానివల్ల హాస్పిటల్స్ తిప్పారు. చాలా ఆపరేషన్స్ అని, అవ్వని, ఇవ్వని, హ్మ్. మెడికల్స్ అని చాలా తిప్పి లాస్ట్‌కి నేను సర్జరీ చేసుకుంటా అంటే, మా మమ్మీ ఆళ్ళు స్టడీ కంప్లీట్ తర్వాత చేసుకుందాం అని చెప్పారు. హ్మ్. సో, నేనలా చేసి హైదరాబాద్ వచ్చి ఒక ఆర్టిస్ట్ అవ్వాలనే ఒక గోల్‌తో హైదరాబాద్ వచ్చి ఇలా నేను ఫీమేల్ చేంజ్ అవ్వాలి. ఆ! ఫీమేల్ నుంచి తర్వాత ట్రాన్స్‌జెండర్ అయిపోయిన అమ్మాయిగా అయిపోయిన తర్వాత అప్పుడు మనం కొంచెం మూవీస్‌లో, సీరియల్స్‌లో ట్రై చేద్దాం. హ్మ్. అట్లా చేంజ్ అయిపోయాను అంటే మొత్తం. స్టడీస్ ఎట్లా ఎంత వరకు చదివారు ఏంటి? నాది ఇంటర్ కంప్లీట్ అయిపోయి హ్మ్. నీట్ కోచింగ్ తీసుకున్నా. నీట్‌లో ర్యాంక్ రాలేదు. ఓకే. ర్యాంక్ రాబోయేసరికి మళ్ళా డిగ్రీ జాయిన్ అయ్యి వచ్చేసాను. డిగ్రీ హ్మ్. ఫస్ట్ ఇయర్ వరకు ఆ! సత్య ఇన్‌స్టిట్యూట్‌లో మా విజయనగరంలో ఉంది. ఆ! సత్య కాలేజ్. మాది సో కూడా విజయనగరమే తెలుసా? అవునా మేడం ఎక్కడ? పోస్పేటరేగా. ఓహ్! అయితే థాంక్ యూ. ఇప్పుడు ఇట్లా వచ్చేసారు. వచ్చినప్పుడు సర్జరీ అయింది కదా! హ్మ్. ఎన్నాళ్ళు అంటే ట్రీట్‌మెంట్ అదంతా ట్రీ చాలా పెద్ద ప్రాసెస్ కదా! అవును మేడం. మెడికల్‌గా ఎన్నాళ్ళలో రికవరీ అవ్వాల్సుంటుంది? ఒక 40 డేస్ పడుతుంది. 40 డేస్ పడుతుంది. సర్జరీ చేసుకొని మంచం మీద ఉండాలి. మా ట్రాన్స్‌కెళ్ళంటే ఆపరేషన్ అయిన తర్వాత 40 డేస్ అబ్బాయిలు ఫేస్ కట్ చూపిచ్చారు. ఓకే. 40 డేస్ సూర్యకిరణాలనేవి మన బాడీకి టచ్ అవ్వకూడదు. హ్మ్. ఎర్లీ మార్నింగ్ లేచి మొత్తం అట్టానే బెడ్ పైన చేసి, బెడ్ పైన ఇది చేసుకొని 40 డేస్ ఒక రూమ్‌లో పెట్టి, తర్వాత 40 డేస్‌కి ఆఫ్టర్ డే ఇంకా మంచి మురిగి మత పూజ చేసుకొని మొత్తం అంతా అప్పుడు బయటికి వస్తారు. హ్మ్. మీ వాక్కు బ్రహ్మవాక్కు అంటూ ఉంటారు. ట్రాన్స్‌జెండర్స్ ఎట్లా ఆశీర్వదిస్తే అది జరుగుతుంది అని చెప్పి. అంత ఒపీనియన్ నాకు లేదు మేడం. నేనెప్పుడు అంటే విన్నా పెద్దవాళ్ళు మా కమ్యూనిటీలో హ్మ్. అత్తయ్యని, అమ్మని, నానీలని ఉంటారు కదా! హ్మ్. పెద్దవాళ్ళంటే అంటారు, "మీరు ట్రాన్స్‌జెండర్ ఏమైనా తిడితే అది అయితాది" అని హ్మ్. చెప్తారు కదా! హ్మ్. సో, నేను అటువంటిది నమ్ముతాను. హ్మ్. ఒకసారి నమ్మను. మీ గోల్ ఏంటి శశిరేఖ? నా గోల్ నేనొక పెద్ద సీరియల్ తీయాలని. సీరియల్ యెస్. తీయాలని. ఒక ఓకే. సీరియల్ తీయాలని, ఆ! ఇంకా మోడలింగ్‌లో కొంచెం ముందుకెళ్ళి కొంచెం ఫేమ్ రావాలని. హ్మ్. పెద్ద కోరిక. ఒక ట్రాన్స్‌జెండర్ నన్ను చూసి ఒక 4, 5 మెంబర్స్ ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటే చాలు. హ్మ్. నేను అప్‌కమింగ్ మోడల్స్ అండ్ చాలా మందిని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నాను. ఓకే. కమ్యూనిటీలో అనగా, బయట అదే ఇండస్ట్రీలో అనగా హ్మ్. చాలా మందిని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నాను. ప్రియాంక అదే సింగ్, యెస్. తమన్నా ప్రియాంక సింగ్, తమన్నా 'బిగ్ సింహాద్రి, బాస్‌లో' వెళ్లారు. 'చంద్రముఖి మువ్వల', ఆ! 'చంద్రముఖి 'హర్షిని మూవీలో' మేకల'. అవును. చాలా మందున్నారు. వీళ్ళందరిని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నాను కాబట్టి నేను ఈరోజు ఈ స్టేజ్‌లో ఉన్నానని ఆ! చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. అంటే 'బిగ్ బాస్‌కి' వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ట్రై చేస్తున్నావా? అంటే ఇంకా కొంచెం ఫేమ్ రావాలి కదా! 'బిగ్ బాస్‌కెళ్ళాలంటే కొంచెం ఫేమ్ కావాలి కదా! ఇంతకంటే ఫేమ్ ఉంటుందా? ఇండియా అంటే టైటిల్ మిస్ విన్ ఇండియా అంటే ఆ! బెంగుళూరులో అయింది కదా! మన టాలీవుడ్ ఏమైనా ఉంటే ఆ! ఈ హైదరాబాద్ మొత్తం వైరల్ అయిపోయి కొంచెం ఇదైంది. అవును. అది టాలీవుడ్‌లో బెంగుళూరులో ఇప్పుడు తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు యెస్. జరుగుతున్నాయి. యెస్ దానికి మ్యామ్. మరి అప్లై చే నెక్స్ట్ మంత్ ఉందంట. ఆ! నేను కూడా పార్టిసిపేట్ చేయడానికి చేస్ ఆల్రెడీ ఒకసారి నాకు కాల్ చేసి చెప్పారు. "అమ్మా నెక్స్ట్ మంత్ ఇక్కడ ఉంది. హ్మ్. మీరు ఖచ్చితంగా రావాలని." ఓకే సార్ నేను పార్టిసిపేట్ చేస్తాను. హ్మ్. ఒకవేళ ఏమైనా ఆపర్చునిటీ వస్తే 'బిగ్ బాస్‌కెళ్ళాలని' నాది కూడా ఒక కోరిక. నేను ప్రియాంకని చూసి ఇన్‌స్పిరేషన్ తీసుకున్న. తమన్నా సింహాద్రిని హ్మ్. తీసి ఒక ఇన్‌స్పిరేషన్ తీసుకున్నా. హ్మ్. నేను ఒక 'బిగ్ బాస్‌లోకెళ్తే' నన్ను కూడా ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని చాలా మంది ఉంటారు. హ్మ్. చాలా అప్‌డేట్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నా. ఏమైనా ఆపర్చునిటీ రావాలని ఆ గాడ్‌కి, మా అమ్మవారికి అందరికి బ్లెస్సింగ్స్ ఎక్కువగా కోరుకుంటున్నా. అమ్మవారిని పూజిస్తూ ఉంటారు అమ్మవారిని కదా! పూజిస్తాము. హ్మ్. మురిగి మాత, మురిగి మాత. మురిగి మాత. ఓకే. ట్రాన్స్‌జెండర్ అయ్యాక నువ్వు శశి కుమార్‌గా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారా ఇప్పటికి నీతో? శశికుమార్‌గా ఉన్నప్పుడున్న ఫ్రెండ్స్ అంటే ఉన్నారు. హ్మ్. సో, ఎక్కువ అంత బాండింగ్ లేదు. ప్రభాకర్ అని నా చిన్నప్పటి నుంచి భవాని అని, శ్రావణి అని నా ఫ్రెండ్స్ ఉన్నారు. హ్మ్. అమ్మాయిలకి పెళ్ళిళ్ళైపోయి అబ్బాయిలు ఇంకా వయసులో ఉంటారు. ఇంకా పెళ్ళిడికొస్తారు జాబ్స్ అని అవ్వని ఇవ్వని. హ్మ్. సో, బిఫోర్ బాయ్‌గా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడంతా లేరు. హ్మ్. సో, ఇక్కడ ఇక్కడ బిఫోర్ ఇక్కడికొచ్చినప్పుడు మరి ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ ఉన్నారు? అంటే అన్నిట్లికి శశిరేఖగా ఉన్నప్పుడు చాలా మంది నా బెస్ట్ ఫ్రెండ్స్ అంజలి, ఓకే. చందన, నేను.
నేను, మళ్ళీ టీనా అని చాలా మంది ఉన్నారు కమ్యూనిటీలో. నా ఫ్రెండ్స్, నా బెస్ట్ ఫ్రెండ్స్ అంజలి, చందన, నేను. సో వీళ్ళందరూ ఉన్న బాండింగ్ నాకు, నా ఫ్రెండ్షిప్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఫ్రెండ్షిప్ నుంచి చాలా నేర్చుకున్నా. చాలా హ్యాపీగా ఉంది. నువ్వు ట్రాన్స్జెండర్ అయ్యాక ఏమైనా స్ట్రగుల్స్ కానీ అవమానాలు కానీ ఏమైనా ఎదురయ్యాయా? స్ట్రగల్స్ అంటే అది కామన్ కదా మేడం. అంటే స్ట్రగల్స్ అంటే చాలా చూస్తాము చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చి స్టేజ్ లో అందరూ నానా మాటలాడి, నానా ఇది చేసి, మమ్మీ డాడీని విలేజ్ లో వాళ్ళకి చెప్పడం, ఇట్టని కొడుకు, ఇట్టని కొడుకు అట్ట. హైదరాబాద్ వచ్చాక నీ కొడుకు ఏం చేస్తున్నాడు, నీ కొడుకు ఇది చేస్తున్నాడా, అది చేస్తున్నాడా, ఉంటాయి చాలా స్ట్రగల్స్. చాలా పెయిన్ ఉంటది కదా. ఇంకా ఆపరేషన్ అయ్యేటప్పుడు మనం చాలా పెయిన్ అనుభవించాలి. ఎందుకురా ఈ లైఫ్, అంత పెయిన్స్ వస్తాయి. ఇంకా 40 days రూమ్ లో ఉంటాం కదా. చాలా అంటే చాలా స్ట్రగుల్స్. పెయిన్ అనేది అప్పుడు ఎవరున్నారు నీ దగ్గర? నా ఆపరేషన్ అయ్యేటప్పుడు నా ఫ్రెండ్ మళ్ళీ అనేసి అత్తయ్య అమ్మ ఉండేటోళ్ళు. సో వాళ్ళు వచ్చారు, చూసుకునేటోళ్ళు, తినిపించేటోళ్ళు, వెళ్ళిపోయేటోళ్ళు. 20 days నా కింద ఉండి, నా కింద పనిచేసిన ఫ్రెండ్ మళ్ళీ. తనకు మట్టు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎందుకంటే తను, నేను వేసే వాష్రూమ్ అనగా, నేను వేసే బాతింగ్ అనగా ఏదైనా తనే తీసి టయానికి ఇచ్చేసుకునేటోళ్ళు. ఎమోషన్ అవుతున్నా. సో అట్లా తప్పదు మరి. ఒకటి నిర్ణయం తీసుకున్నప్పుడు ఇలాంటి పెయిన్ఫుల్ ఎన్నో వస్తుంటాయి. అందులో విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చావు కాబట్టి అసలు మిస్ ఇండియా వరకు వెళ్ళిపోయావు అంటే నువ్వు అక్కడ ఉన్నావు. అసలు నువ్వు దీని గురించి పడిన స్ట్రగుల్ అంతా మర్చిపోవచ్చు. మిస్ ఇండియా అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే మేము ఇంత ఇదిగా ఉన్నా కూడా మేమే డేర్ చేయలేం. అరే మనం ఏం బాగుంటాం, వాళ్ళు మంచిగా ఫాస్ట్గా ఉంటారు, ఇలా మేమే వెనకడుగు వేస్తుంటాం. అలాంటిది నువ్వు ఒక డేర్ చేసి సాధించావు అంటే అందరికీ ఇన్స్పిరేషన్. అయితే ట్రాన్స్జెండర్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే నెల్లూరులో ఒక ట్రాన్స్జెండర్ని హత్య చేశారు. అట్లాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఎందుకు ఈ లైఫ్, అంటే మమ్మీ డాడీని వదిలేసి ఇంత దూరం వస్తున్నాము, ఇంత దూరం చేస్తున్నాము, కానీ ఒక అబ్బాయి చేతిలో బలైపోవడం ఎందుకు? ఒక ప్రేమ అనగా ఏమైనా అనగా సంథింగ్ ఆ అబ్బాయికి కనెక్ట్ అవ్వి ఒక ఇది చేసుకొని ఆ అబ్బాయిలో చేతిలో ఆ అబ్బాయి హింసించడం, హెరాస్మెంట్స్ చేయడం వల్ల ఎందుకు వచ్చిన లైఫ్ అనిపిస్తుంది. ఇటువంటి చావులు గట్ట చూసేటప్పుడు, ఏమైనా ఇది చేసేటప్పుడు. సో మమ్మీ డాడీకి దూరం అయిపోతాము. కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత కమ్యూనిటీలో కూడా కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కమ్యూనిటీలో ఎట్లాంటివి ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? అంటే ఇక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళాలి, వీళ్ళతో ఉండకూడదు, వీళ్ళతో ఉండాలి. చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్, పద్ధతులు అని, పాడని, పద్ధతులు చాలా స్ట్రాంగ్ గా ఉండి పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి, వాళ్ళకి అగెనిస్ట్ గా ఏం చేయకూడదు. సో అట్లా ఉంటాయి కదా. అప్పుడు అనిపిస్తుంది మమ్మీ డాడీ ఉంటే చక్కగా తినిపించేటోళ్ళు, చేసేటోళ్ళు. మనం ఏం చేసినా మమ్మీ మనకి ఏమి చేసినా, తప్పు చేసినా కొంచెం మంచిగా చూపించి మంచిగా చేసేటోళ్ళు. ఇక్కడికి వచ్చి వీళ్ళతో ఇన్ని స్ట్రగుల్స్ పడాల్సి వస్తుంది. సో అట్లా ఉంటాయి.